కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్ గురుభ్యో నమః. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోస్తుతం శ్రీనివాస కృపా పాత్రం వెంకటార్య గురుం భజే. అస్మత్ పరమ గురుభ్యో నమః. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య సశిష్యం రామాచార్య గురుం భజే. అస్మత్ పితృభ్యో నమః. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిని గలితం వ్యాబలాత్కృత్య భుక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువలిగళై శరణం. ప్రియ భగవద్బంధువులారా, ఈనాడు మనం 28వ పాశురంలో ఉండేటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గోపికలు మార్గశీర్ష స్నానం చేయాలి అని, అందుకే మీ దగ్గరికి వచ్చినామని చెప్పి ఆ శ్రీకృష్ణుడితో విన్నవించుకొని ఆ తరువాత తమ వ్రతానికి కావలసిన పరికరముల కోసం వాటిని కృష్ణుని అడిగారు. ఈ వ్రతం చేసిన తరువాత తాము పొందాలని అభిలషిస్తున్నటువంటి, తాము పొందాలని కోరుకుంటున్నటువంటి అలాంటివి వస్త్రాలు కావాలి అని, ఆభరణాలు కావాలి అని, అదేవిధంగా భోగములను కూడా కావాలి అని కృష్ణ పరమాత్ముని వాళ్ళంతా ప్రార్థించారు. అంతేగాక లోకాలన్నీ కూడా పొగిడేట్టుగా, లోకములందరూ కూడా అభినందించేట్టుగా అలాంటి సన్మానం కూడా కావాలి అని వాళ్ళు కృష్ణ పరమాత్మునితో మొరబెట్టుకున్నారు. వాళ్ళు శ్రీకృష్ణుడే నిజానికి తమ దగ్గరకు రావాలి. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఆనాడు సీత దగ్గరికి రామచంద్రుడు వెళ్ళాడు. అదేవిధంగా ఈ అవతారంలో కూడా రుక్మిణి దగ్గరకు శ్రీకృష్ణుడు వెళ్ళాడు. కానీ అలా కాకుండా మేమే పరమాత్ముడి మీద ఉండేటువంటి ప్రేమ చేత, పరమాత్ముని దర్శించాలి అనేటువంటి ఆకాంక్ష చేత, పరమాత్ముడి దగ్గరికి తొందరగా వెళ్ళాలనే త్వర కలిగినందువల్ల మేమే పైన మంచు కురుస్తున్నది కూడా లెక్క చేయకుండా, బురదతో ఏర్పడినటువంటి కిందంతా కూడా చల్లగా ఉన్నప్పటికీ అవేవి కూడా మేము లెక్క చేయకుండా, రాత్రి అని కూడా చూడకుండా మీ దగ్గరికి వచ్చాం కదా. కాబట్టి ఇలాంటి మీ సేవ చేసుకునే భాగ్యం మాకు కలగడమే కాదు, దానికి తోడుగా మాకు సన్మానం జరగాలి. ఎలా జరగాలి? నన్రాగా అంటున్నారు, అంటే బాగా సన్మానం జరగాలి అని చెప్పి కోరారు. తుంబురుడికి తర్వాత అర్జునుడికి ఏ విధంగానైతే సన్మానం చేశాడో అలాంటి సన్మానం కావాలి. అంతకన్నా కూడా విభీషణుడికి శ్రీరామచంద్రుడు చేసిన సన్మానం చాలా గొప్పది. రావణుడిని సంహరించిన తరువాత సీతా సమేతుడైనటువంటి శ్రీరామచంద్రుడు అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి పురజనులు, పురోహితులు, మంత్రులు, భక్తులు అంతా కలిసి ఆ రామచంద్రుణ్ణి ఘనంగా ఊరేగించడానికి ఒక గజ వాహనాన్ని ఏర్పాటు చేశారట. అంటే అయితే అలాంటి దాని మీద తాను ఊరేగవలసింది, భద్రగజం మీద తాను ఊరేగాలి. కానీ దానికి బదులుగా తనకు మారుగా విభీషణుణ్ణి దాని మీద కూర్చోబెట్టి మొత్తం అక్కడ ఉండేటువంటి ఆ అయోధ్య నగరం అంతా కూడా తిప్పాడట. ఆనాడు ఆ విభీషణుడికి జరిగిన సన్మానం ఎంత గొప్పదో, ఎంత ఘనంగా జరిగిందో, ఎంత ఆప్యాయతతో ఆనాడు రామచంద్రుడు చేశాడో అలాంటి సన్మానం మాకు కూడా కలగాలి అని ఇక్కడ గోపికలు ఆ కృష్ణుని ప్రార్థిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పట్టాభిషేక సమయంలో ఇంద్రుడు పంపినటువంటి ఒక ముత్యాల హారం ఉంటే ఆ హారాన్ని సీతమ్మ వారి చేతికిచ్చి నీకు ఎవరు ప్రియతములో,
ఎవరైతే మహావీరత్వం కలిగిన వారో, అంతేకాకుండా ఎవరైతే నీకు నాకు మధ్యన ఉండేటువంటి ఆ ఎడబాటును తొలగించిన వారు ఉన్నారో అలాంటి వాళ్ళు, మనకు సహా ఘటికుడుగా ఉన్న వాళ్ళు, వాళ్లకు నీ ఇష్టం వచ్చిన వాళ్ళు సన్మానం చెయ్యి అన్నారట. అంటూ అన్నాడు, ప్రదేహి శుభగేహారం యస్య తుష్టాసి భామిని అన్నాడు. అంటే నీకు ఎవరైతే ఇష్టమో, ఎవరైతే పరాక్రమవంతుడో, ఎవరైతే దీనికి అర్హుడో, అర్హతను చూసి నీవే అతనికి ఈ సన్మానం చెయ్యి, ఈ హారాన్ని మెడలో ధరింపజేయి అని చెప్పి రామచంద్రుడు సీతమ్మ వారితో చెప్పాడట. అంతే, నీ ఇష్టం వచ్చిన వాడికి, ఎవరికైతే పౌరుషం ఉంటుందో, ఎవరైతే పరాక్రమాన్ని చూపించారో అలాంటి వాళ్లకు, యోగ్యులైన వారకు అలాంటి ఆ మాలను వెయ్యమని చెప్పి ఆ రాముడు చెప్పినట్టే ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడు తమకు నీలాదేవి ద్వారా అలాంటి సన్మానం చేయించాలి అని అభిలషిస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి గోపికలు. దానికి తోడు మరి వారి వ్రత సమాప్తికి, అదేవిధంగా సన్మానానికి ఏ ఏ వస్తువులు కావాలో కూడా వాళ్ళు కృష్ణుడితో విన్నవించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, చూడగమే తోల్ వలయ్యే తోడే సెవిప్పువే పాడగమే అంటూ చేతులకు గాజులు కావాలని, దండ కడియాలు కావాలి అని, అదేవిధంగా కాళ్లకు అందెలు కావాలని, చెవులకు దుద్దులు కావాలని, పైన ఉండేటువంటి అవి రెండు ఇవి కలిగినటువంటి అవి చెవులకు ఆభరణాలు కావాలని, ఈ విధంగా తమకు కావలసిన ఆభరణాలన్నీ ఆ పరమాత్ముని ఇవ్వమనడమే కాకుండా, స్వామి మేము అమాయకులం కదా, ఏ వస్తువులు ఎలా వినియోగించుకోవాలి, ఏ ఆభరణాన్ని ఎలా ధరిస్తే అది అందంగా ఉంటుంది అని తెలియనటువంటి అమాయకులం. కానీ మేము ధరించాలి అనుకున్న ఈ ఆభరణాలన్నీ కూడా కేవలం నీ తృప్తి కొరకే, నీకు అందంగా కనిపించడానికే, నీవు ఆనందపడడానికే కదా. కాబట్టి మేము వాటిని ఎలా ధరిస్తే నీకు అందంగా ఉంటుందో, మేము ఎలా ధరిస్తే నీకు ఆనందాన్ని కలిగిస్తాయో ఆ విధంగా నీవే మాకు ఆ వాటిని కూడా మాకు నీవు అలంకరించాలి అంటూ ప్రాధేయపడుతూ వాళ్ళు ప్రార్థించారు ఆయనను. శ్రీకృష్ణుడి హృదయం తెలిసింది వాళ్లకు. ఎందుకు? శ్రీకృష్ణుడికి తమ మీద అవ్యాజమైన ప్రేమ అనురాగాలు ఉన్నాయన్న విషయాన్ని ఆ గోపికలు గుర్తించారు. అదేవిధంగా కృష్ణునికి కూడా గోపికల హృదయంలో తన పట్ల ఉన్నటువంటి భక్తి భావన, తనకు ఆరాధన విధానం ఇవన్నీ కూడా ఆయన గ్రహించి అన్నాడు, వీరు అడుగుతున్నవి ఏమిటి అంటే లౌకికమైన వ్రతోపకరణాలు కావు. లౌకికమైన వ్రతాలు చేయడానికి ఇలాంటి వారు కోరుకున్నటువంటి ఆ వస్తువులతో అవసరం లేదు, ఉపకరణాలు అవి ఉండడానికి వీల్లేదు కదా. కేవలం వీళ్ళు ఆముష్మికమైనటువంటి కోరికలే కోరుతున్నారు. అంటే ఈ లోకంలో మనం జీవించి ఉన్నప్పుడు పొందే వాటివి కాకుండా, ఈ శరీరాన్ని వదిలిన తర్వాత పరమాత్ముడు ప్రసాదించిన ఆయుర్దాయం పూర్తి అయిపోయి ఆచార్యుని కృపను పొంది ఆ తర్వాత పరమాత్ముని అనుగ్రహంతో పరమపదానికి వేంచేసిన తర్వాత అక్కడ ఆ ముక్త పురుషుడు ఎలాంటి సన్మానాలు పొందుతాడో, ఎలాంటి అక్కడ ఆ గొప్ప నిండు భోగాలను అనుభవిస్తాడో అలాంటి అవి భోగాలే వాళ్ళకు కూడా ఈ లోకంలో ఇప్పుడే ఇక్కడే ఇదే శరీరంతో కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు అనే విషయాన్ని గమనించాడు. అందుకే శాశ్రుతే సర్వాన్ కామాన్ స బ్రహ్మణ విపచ్చితౌ అనంటుంది మనకు శృతి. కాబట్టి పరమాత్ముడితో సమానంగా అక్కడ ఉండేటువంటి అవన్నీ కూడా తాను పొందాలని గోపికలు కోరుతున్నారు. అన్నారు, సరే మీరు పరిశీలించమని అన్నారు కదా, కృష్ణుడు అన్నాడు మీరు పరిశీలించమని అన్నారు కదా, అందుకని అంతేకాకుండా మీకు జరిగేటువంటి సన్మానం కూడా ఎలా ఉండాలి, నన్రాగా అంటే బాగుగా ఉండాలి. అంటే గతంలో ఎవరు కూడా ఇంతటి సన్మానాన్ని పొందారు అనేటువంటి ఆ మాట లేకుండా ఆ అపూర్వమైనటువంటి సన్మానం మీకు కావాలని మీరు కోరుకుంటున్నారు కదా, నిజమే. కానీ అర్హతను తెలుసుకోకుండా, దానికి వీళ్ళు అర్హులా కాదా అని గమనించకుండా ఏవి కూడా ఇవ్వడం అనేది శాస్త్ర సమ్మతం కాదు కదా. మీరు పరీక్షించమని అన్నారు, అందుకని నేను మిమ్మల్ని పరీక్షిస్తాను, మీరు దీనికి తగినవారా కాదా అని అన్నారు. కాబట్టి ఎప్పుడైనా అర్హత అధికారం ఉండాలి. మనం ఏదైనా కోరుకుంటే మరి ఆ అర్హత అధికారం మీకుందా, నేను గమనించాలి కదా, నేను పరీక్షించాలి కదా అన్నాడు స్వామి. అయితే మీరు కోరుతున్నటువంటి ఫలప్రాప్తి ఏదైతే ఉందో దానికి మీరు ఏదో ఒక ప్రయత్నం చేసి ఉంటారు.
ఏదైనా నా నుండి మీరు ఏదో కోరుకుంటున్నారు కాబట్టి ఏం చేస్తే మీ కోరిక సిద్ధిస్తుంది అనేది మీరు ఏదో ఒక ప్రయత్నం చేసి ఉంటారు కదా గతంలో. మరి ఆ ప్రయత్నం ఏదో నాకు తెలియాలి. ఈనాడు మీరు కోరుకుంటున్నటువంటి ఈ ఘనమైన సన్మానం మీకు జరగాలి అంటే ఏదో ఒకటి సాధనం ఉంటుంది కదా. కాబట్టి మీరు ఏం చేశారు గతంలో అనే ప్రయత్నం నాకు తెలియాలి అన్నాడు. అంటే అన్నారు గోపికలు, స్వామి మాకు కావలసింది పరమ పురుషార్థము, అంతేగాని నిరంతర భగవత్ సమాగమం అంటే నీతో నిరంతరం కూడా కలిసి ఉండాలి అని చెప్పే తప్ప మాకు మరొక కోరిక అంటూ ఏమి లేదు. దానికి మేము చేసేది కైంకర్యము. కైంకర్యము అంటేనే ప్రతిఫల ఆపేక్ష లేకుండా చేసేటువంటి సేవ. ఇంతకాలం మేము ఏ సేవలు చేసినప్పటికీ కూడా దానివల్ల ఎలాంటి ప్రతిఫలాన్ని మేము ఆపేక్షించిన వాళ్ళం కాదు. కేవలం నీ ముఖోల్లాసం కోసం, నీకు ఆనందం కలగడానికి, నీ క్షేమం కోసము ఇవన్నీ మేం చేశాం కానీ దాని వెనుక మా స్వార్థము మాకు అంటూ మేము ఏది కూడా ఆలోచించలేదు స్వామి. దాన్ని అంటూ మా వద్ద దానికి తగినటువంటి యోగ్యత అంటూ ఏమీ లేదు. గోపికలకు తెలుసు ఏమిటంటే ఎప్పుడైనా కర్మ, జ్ఞాన, భక్తి ఇలాంటి మార్గాలను ఎవరైతే వాళ్ళు అనుసరిస్తుంటారో అలాంటి వారికి పరమాత్ముడి యొక్క అనుగ్రహం కలగడానికి కొన్ని రకాలైనటువంటి ఆటంకాలు కూడా ఎదురవుతుంటాయి. దానివల్ల ఆ ఫల ప్రాప్తి కోసం అవి కూడా కొంచెం విరోధంగా ఉంటాయి అవి చెప్తారు. ఎందుకంటే అవి మాకేమీ లేవు అంటారు. భగవత్ సేవ కోసం ఇవన్నీ కూడా అతని కృపకు ఆటంకాలు అంటారు. ఎందుకంటే చూడండి, మనము కర్మయోగం ఏదో చేస్తున్నాం, రోజు చేయాలి పరమాత్ముడి ప్రీతి కోసం. చేస్తూ చేస్తూ ఉండగానే మనకు అనిపిస్తుంది, ఓహో నేను ఇంతటి కర్మ చేస్తున్నాను కదా, నా అంతటి కర్మ ఎవరు చేయడం లేదు అనేటువంటిది అనుకోకుండా అహంకారం అనేది వస్తుంది. పోనీ అది కాకుండా భక్తి అంటే భక్తి చేస్తూ 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 వెళ్ళిన తర్వాత అయ్యో ఇంత భక్తితో నేను చేస్తున్నాను కదా, కాబట్టి పరమాత్ముడు ఇంకా నన్ను ఎందుకు అనుగ్రహించడం లేదు అని ఇంత భక్తి చేస్తున్నాను అనేటువంటి అక్కడ ఒక అనుకునే ఒక అహంకారం అనేది వచ్చేస్తుంది. మరి జ్ఞానము అంటే కూడా మరి ఇంత జ్ఞానం పరమాత్ముడి యొక్క తత్వాన్ని అంతా కూడా నేను తెలుసుకున్నవాడిని, పరమాత్ముడి విధానం అంతా కూడా నాకు తెలుసు, అయినప్పటికీ పరమాత్ముడి యొక్క అనుగ్రహం నా మీద ఎందుకు కలగడం లేదు అనేటువంటి అలాంటి భావన కూడా మనకు తలెత్తవచ్చు. ఇది కూడా భగవత్ ప్రాప్తికి ఆటంకమే. కాబట్టి కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పరమాత్ముని సాధించుకోవడానికి, పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఒక రకంగా ఆటంకంగానే ఉంటాయి. అందుకే సాధ్యోపాయాలు అంటాం వీటిని. అంటే ఏదైనా మనం ఒక పనిని సాధించుకోవాలి అనుకున్నప్పుడు దానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మిగతా వాటిని సాధించాలి అంటే మనం చేసేటువంటి ఏదైనా పనులు కానీ సాధనాలు కానీ ఉపయోగిస్తాయేమో, కానీ పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందడానికి ఈ సాధనాలన్నీ కూడా అహంకారాన్ని కలిగిస్తాయి. అహంకారం లేని వాడిని మాత్రమే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇవి భగవత్ ప్రాప్తికి నిరోధకాలుగా ఉంటాయి అని చెప్తారు. అందుకే స్వస్వరూప జ్ఞానం కలగాలి, పరస్వరూప జ్ఞానం కలగాలి. స్వస్వరూప జ్ఞానం అంటే నేను అంటే ఏమిటి అనేది మనకు తెలియాలి. మనకుండే శక్తి ఏమిటి, మన యొక్క స్థితి ఏమిటి, మనం ఎలా ఉంటున్నామనే విషయం తెలియాలి. అదేవిధంగా పరమాత్ముడు సర్వస్వతంత్రుడు అనే విషయం తెలియాలి. ఆయన నియంత అనేటువంటి విషయం మనకు అవగాహనలోకి రావాలి. ఆయన సర్వాన్ని కూడా అంటే మనమంతా కూడా అతని మీదనే ఆధారపడి ఉన్నాము అనేటువంటి దృఢమైనటువంటి అధ్యవసాయం కూడా వారిలో ఉండాలి. కాబట్టి ఈ సాధ్యోపాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకు భగవత్ ప్రాప్తికి ఇవి నిరోధకాలుగా ఉంటాయి. చూడండి, ఆనాడు భృగు మహర్షి చాలా గొప్ప ఋషి, అనేకమైన తపస్సు చేశాడు. ఋషులు మునులంతా వెళ్ళి త్రిమూర్తులలో ఎవరు గొప్ప అని తెలుసుకోమంటే ఆయన బయలుదేరాడు. ఇంత తపస్సు చేసిన వాడిని కాబట్టి అని అనుకుంటూ ఈ నా తపశక్తితోని ఈ విషయాన్ని నేను గుర్తించలేనా అనే అహంకారంతో వెళ్ళాడు. వెళ్ళితే బ్రహ్మదేవుడి దగ్గర బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ కూడా తనను ఏదో అవమానిస్తున్నారు అని చెప్పి బ్రహ్మదేవుడిని శపించాడు. అదేవిధంగా కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో కూడా పరమేశ్వరుడు తనను పలకరించడం లేదు. పార్వతీదేవితో కలిసి తాండవ నృత్యాన్ని చేస్తూ తన్మయుడై ఉన్నాడు అని చెప్పి అతన్ని శపించి లింగరూపిగా ఉండమని శపించి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడు. అక్కడ కూడా లక్ష్మీదేవి తన దగ్గర ఉన్నది అహంకారంతో తనను చక్కగా చూడడం లేదు అని భావన చేత చివరకు ఆ దేవదేవుడైనటువంటి ఆ పరమాత్మని వక్ష స్థలంలోనే తన్నాడు ఆయన.
అంటే ఏమిటి అంటే నేను తపస్సు చేసిన వాడిని అనేటువంటి అహంకారమే తప్ప అతనికి అయ్యో నేను చేస్తున్న తపస్సే పరమాత్ముడి కోసం కదా, అలాంటి పరమాత్ముడిని నేను కాలితో తన్నడమా అనేటువంటి విచక్షణ జ్ఞానం కూడా ఆయన కోల్పోయాడు. కాబట్టి ఈ సాధ్యోపాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి అప్పుడప్పుడు మనకు అహంకారాన్ని కలిగించి భగవంతుని సేవకు అవి నిరుపయోగంగా ఉంటాయి. భగవంతుని ఆశ్రయించేవారు ఎలా ఉండాలి అంటే మనం చెప్తారు, మనకు భాగవతంలో చెప్తున్నారు మనకు. అంటే ఆ పరమాత్ముడి యొక్క తత్వంలో రుచి తెలియాలి. ఆ పరమాత్ముడి అది ఎలా ఎలా ఉంటుంది పరమాత్ముడు అంటే మిగతా విషయాలు కొంతసేపు మనం ఏదైనా కానీ దాన్ని అనుభవిస్తే దాని విరక్తి కలగవచ్చు మనకు, కానీ భగవన్ నామం కానీ పరమాత్ముని తత్వం కానీ అలా కాదు. మనం ఎంత దాన్ని అనుభవిస్తున్నా కొద్దీ దాని రుచి మరింతగా తెలుస్తుంది, దాన్ని వదిలిపెట్టలేనటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఆ రుచి అనేది ముఖ్యంగా మనకు తెలియాలి. అంతే ఎప్పుడైతే ఆ విధంగా తెలుస్తుందో ఈ మిగతా ఈ లౌకికమైనటువంటి విషయాలన్నీ కూడా నిస్సారమైనవి, ఈనాడుండి రేపు వెళ్ళిపోయేటివి. కాబట్టి ఈనాడు మనకు సుఖాన్ని ఇస్తున్నటువంటి ఏముంటాయో కొంతకాలానికి అవే మనకు కష్టాన్ని కూడా కలిగించవచ్చు అని, ఎలాంటి కష్టం లేనటువంటి నిరంతరమైనటువంటి ఆనందాన్ని కలిగించేది కేవలం పరమాత్ముడి మీద మనకు ఉండేటువంటి ప్రేమనే, పరమాత్ముడి మీద ఉండేటువంటి భక్తి అనే విషయాన్ని మనకు తెలిస్తే అప్పుడు మిగతావన్నీ కూడా మనకు నిరుపయోగాలుగానే మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకే అంటారు, న పారమేష్ట్యం న మహేంద్ర దిశ్యం న సార్వభౌమం నరసాధిపత్యం నయోగ సిద్ధిన్న పునర్భవం వా మయ్యర్పితాత్యేచతి వినాన్యత్ అని. అంటే భాగవతంలో చెప్తారు, స్వామి నీవే నాకు అయిన తర్వాత ఇంద్ర పదవైనా లేదా అసలు బ్రహ్మ పదవైనా మిగతా ఏమైనప్పటికీ కూడా అవన్నీ ఏది కూడా అవసరం లేదు. అన్నిటికన్నా కూడా ఎక్కువగా ఏమిటి, అన్నిటికన్నా కూడా అధికమైంది కేవలం నీ యొక్క అనుగ్రహమే. అలాంటి అనుగ్రహమే మాకు కావాలి అని కోరుకుంటారు. అందుకే గోపికలు కూడా ఇక్కడ అదే అంటున్నారు, స్వామి నీకు మంగళం పాడడానికి మేము వచ్చాము, నీ కటాక్షం మాపై ప్రసరింపజేయమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం మేము, నీవే మాకు కావాలి, నిన్నే కోరి వచ్చాము అని ఇంతకు ముందు విన్నవించారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు గోపికలు పరీక్షించమన్నారు కాబట్టి తానుగాక వీరికి మరేదైనా ఉపాయం ఉందా అంటే నిజానికి ఏమిటి, మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం ఉపేయము స్వామే, ఉపాయము స్వామే, మనం పొందవలసింది స్వామినే, పొందించేవాడు కూడా స్వామి, మరేది కూడా కాదు. కానీ మరేదైనా మార్గం ఉంది చెప్పి ఆ మార్గాన్ని అనుసరించి తనను పొందాలనేటువంటి ఉద్దేశం గోపికలలో ఉందా అనేటువంటి విషయాన్ని తాను పరీక్షించాలి అనుకుంటున్నాడు పరమాత్ముడు. అయితే వీళ్ళు అన్నారు, స్వామి కృపతో దయచేయమని కోరారు మీరు, అయితే ఆచరించవలసినటువంటి కర్మ జ్ఞాన భక్తి వైరాగ్యం ఇవన్నీ అలాంటివి మాకు ఏవి కూడా లేవు. కేవలం నీ మీద భక్తి తప్ప, నిన్ను ఆశ్రయించాలనేటువంటి ఉద్దేశం తప్ప, నీ దగ్గరికి త్వరగా రావాలనేటువంటి ఆతృత తప్ప మాకు మరేముంది స్వామి, మాకు అవి ఏమీ లేవు, అవన్నీ కూడా మాకు ప్రతిబంధకాలే అని తెలుసు అన్నారు. అంటే పరమాత్ముడి మనం పొందాలి అనుకున్నప్పుడు మాది అనేది మనకు ఏది కూడా ఉండకూడదు. ఇది నాది అనో ఇది మాది అనో అలాంటి భావన లేకుండా సర్వం కూడా పరమాత్ముడే తప్ప మరొకటి కాదు, పరమాత్ముడే నాకు రక్షకుడు, పరమాత్ముడే నా స్వామి, నేను పరమాత్ముడికి చెందినవాడు అనేటువంటి ఆ దృఢమైన విశ్వాసం మనలో ఉండాలి. అంతేగాని పరమాత్ముడు నావాడు అనేటువంటి భావన కూడా సరైంది కాదు. పరమాత్ముడు నావాడు అనుకుంటే మనకి ఏమనిపిస్తుంది, నేను చెప్పినట్టు పరమాత్ముడు వినాలి అనిపిస్తుంది. కానీ నేను పరమాత్ముడి వాడను అంటే పరమాత్ముడు ఎలా చెప్పితే అలా నడవవలసిన వాడిని అనేటువంటి ఆ భావన అందులో కనబడుతుంది. కాబట్టి విశ్వాసం ఉన్న చోట నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత ఇవి ఉండకూడదు. ఎప్పుడైనా కానీ ఒక విశ్వాసం మనకు ఉంది అంటే ఆ తర్వాత దాని వెనుక అవుతుందో కాదో అనే అనుమానాలు కానీ ఆ ఉదాసీనత కానీ ఇలాంటివి ఏమీ కూడా ఉండవద్దు కదా. శరణాగతి ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్లకు లౌకికమైనటువంటి అహంకారం అనేది అసలే ఉండకూడదు. ప్రతి వాడికి కూడా అహంకారం ఉంటుంది, నేను అనుకుంటాడు, జీవ మొదలు బ్రహ్మదేవుడి పర్యంతం కూడా ఇది నాది అని అనుకుంటాడు అహంకారం. కానీ అలాంటి పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందడానికి ముఖ్యంగా విరోధి ఏమిటి అంటే అహంకారమే. ఆనాడు కూడా రావణాసురుడు కూడా
ఆయన ఏమన్నాడు అంటే ద్విజాపధ్యేయమప్యేమ ననమేంతో కశ్చిత్ అన్నాడు. అంటే నా తలను తర్వాత నా మొండాన్ని రెండుగా చేసినప్పటికీ కూడా నేను తల వంచను అన్నాడు అహంకారం. కాబట్టి అలాంటి అహంకారాన్ని పరమాత్ముడు ఎలా తొలగించాడో మనందరికీ తెలుసు కదా. కాబట్టి అలాంటి అహంకారం అనేది భగవత్ ప్రాప్తికి, పరమాత్ముడి ప్రేమకు, అతని వాత్సల్యాన్ని పొందడానికి అది విరోధిగా అది పరిణమిస్తుంది. అది కాబట్టి సర్వం పరమాత్ముడే అనేటువంటి భావన ఉండాలి. నేను చేసే ప్రతి కర్మ ఫలత్యాగమై ఉండాలి. నేను ఈ కర్మ చేస్తున్నాను కాబట్టి పరమాత్ముడు నన్ను తప్పకుండా అనుగ్రహిస్తాడు అని అనుకుంటే నీవు ఏదో ఒక ప్రయత్నాన్ని చేస్తున్నట్టే. అంటే పరమాత్ముడి మీద దృఢమైనటువంటి విశ్వాసం కాకుండా పరమాత్ముడిని లొంగ తీసుకోవడానికి నేనేదో చేస్తున్నాను అనేటువంటి అహంకారం నీలో వస్తుంది. నువ్వు చేసే ప్రయత్నం అనేది గొప్పది అనిపిస్తుంది పరమాత్ముడి కన్నా. ఎందుకంటే ఈ ప్రయత్నం చేస్తే పరమాత్ముడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అన్నప్పుడు ఆ పరమాత్ముడి కన్నా ప్రయత్నమే గొప్పది అనేటువంటి అర్థం దాని కింద వస్తుంది. కాబట్టి ఎలాంటి ప్రయత్నమైన నీ పరమాత్ముడికి అది కాదు. అంతేకాకుండా చిత్తం అనేది ఎప్పుడు పరమాత్ముడి మీద ఉండాలి. అంటే దీనికి లౌక్యంగా ఒక విషయాన్ని చెప్తారు. అందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ కూర్చున్నారట కళ్ళు మూసుకొని. అంతలోకి ఒక యువతి పాపం పరిగెత్తుతూ వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక భక్తుని చేతిని తొక్కిందట. తొక్కి పరిగెత్తింది. వెంటనే ఆయన చేయి దొక్కగానే లేచి కళ్ళు తెరిచి చూసే వరకు ఆమె పరిగెత్తుతుంది. ఆమెను గుర్తించాడు. ఆమె తిరిగి మళ్ళీ వచ్చేంత వరకు ఉండి నిలదీశాడు. ఏమమ్మా నీ కళ్ళు కనిపించడం లేదా? నేను తపస్సు చేస్తున్న వాడిని ఇక్కడ కూర్చొని నా చెయ్యి దొక్కి ఎట్లా వెళ్ళావు నువ్వు అన్నాడు. ఆమె అంది, ఏంటేంటి మీరు తపస్సు చేస్తున్నారా అంది. అవును చేస్తున్నాను, కనిపించడం లేదా అన్నాడు. ఓహో మీ చిత్తమంతా కూడా పరమాత్ముడి మీదనే ఉండి ఉంటుంది అన్నాడు. అవును పరమాత్ముడి మీదనే ఉంటుంది అన్నాడు. ఆమె నవ్వింది, ఏమి స్వామి చాలా కాలం తర్వాత వచ్చిన నా ప్రియుడి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నటువంటి నాకు ప్రియుడి దగ్గరికి వెళ్ళాలనే ఆతృత, ప్రియుడిని చూడాలి అనేటువంటి భావనడే తప్ప ఇక్కడ మీరు కూర్చున్నారని కానీ, మీ చెయ్యిని తొక్కానని కానీ, ఏదో అపరాధం చేశానని కానీ నాకు ఎలాంటి ఆ స్పృహ కూడా నాకు లేదు. కేవలం నా ప్రియుడి మీదనే నా మనస్సుంది. మరి ఇంత ఒక ప్రియుడి మీద నాకు అంత మనసుంటే నేనేమి గమనించలేకపోయానే. అలాంటిది మీ చిత్తాన్ని పరమాత్ముడి మీద పెట్టామని అంటున్నారు. మరి చెయ్యి నేనే దొక్కాను అని, చెయ్యి దొక్కాను అని, ఎందుకు దొక్కావు అని ఇలాంటి అహంకారంతో ఎందుకు ప్రశ్నిస్తున్నారు స్వామి? ఇది నిజంగా మీ తపస్సేనా అందట ఆమె. అంటే ఎలా ఉండాలి? మనం ఏదైనా లౌకికంగానే కాదు, ముఖ్యంగా పరమాత్ముడి మీద మన మనసు లగ్నమై ఉన్నప్పుడు ఇతరత్ర బయట ఉండేటువంటి ఏ విషయాలైనప్పటికీ కూడా వాటి ప్రభావాన్ని మన మనస్సు మీద చూపించకూడదు. అది అసలు నిజమైనటువంటి భక్తి అంటే. అంటే భగవంతుడే ఉపాయంగా నమ్మిన వాళ్లకు ముఖ్యంగా 6 అర్హతలు ఉండాలి అంటారు. 6 అర్హతలు ఉండాలంటారు. ఒకటి ఏమిటి అంటే అన్యథా శరణం నాస్తి, నీవు తప్ప నాకు మరొకటి శరణాగతి లేదు అనాలి. అంటే మేము ఆర్జించినటువంటి యోగ్యత ఏదీ లేదు. ఈ యోగ్యత ఉంది కాబట్టి నీవు మమ్మల్ని రక్షించాలని కాదు, నీవు తప్ప మాకు శరణాగతి మరొకటి లేదు కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలి అనేది. ఇంకోటి అంటే భక్తుడితో అనుకోవాలి, నాలో అన్ని లోపాలు ఉన్నాయి అనుకోవాలి. నేను చాలా గొప్ప భక్తుణ్ణి అనో, లేకపోతే నేను అందరికన్నా కూడా గొప్పవాణ్ణను కాదు. స్వామి అన్ని నాలో లోపాలు ఉన్నాయి. అమర్యాద, క్షుద్ర, చలమతి, అసూయ ఇలా అంటామే మనం దేవుడి దగ్గరికి పోతే. ఇవన్నీ దుర్లక్షణాలు ఉన్నవాడిని స్వామి అని చెప్పి నైత్యానుసంధానం అంటాం. అది మనం పరమాత్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి అనడమే కాదు, పైకనడం కాదు, మన మనసులో కూడా అలాంటి భావన దృఢంగా ఉండాలి. అవి తర్వాత పరమాత్ముడిలో సమస్త గుణపూర్తి ఉంది అనుకోవాలి. పరమాత్ముడు అంటే ఆయన అన్ని గుణాలు కలిగిన వాడు. ముఖ్యంగా గుణాలు అంటే ఏమిటి? గుణములు అన్నప్పుడు మనలో ఉండేటువంటి గుణాలు కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని చెడు గుణాలు ఉంటాయి. కానీ పరమాత్ముల్లో ఏమిటి? సకల కళ్యాణ గుణపూర్ణుడు అనేటువంటి భావన ఉండాలి. ఆయనలో ఉండేటివన్నీ కూడా అన్ని చక్కనైనటువంటి ప్రజలకు గాని, భక్తులకు గాని, లోకానికి గాని మేలు చేసే గుణాలే ఉంటాయి వాటిలో. తర్వాత ఆయనకు తమకు విడదీయరానటువంటి సంబంధం ఉంది అనుకోవాలి. ఎందుకు? 9 రకాల సంబంధాలు ఉన్నాయని చెప్పి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. పితాచ రక్షక శేషి భర్తాజ్ఞయో రమాపతి సామ్యాధారత్య సర్వాత్మ భోక్తానవ విలస్ఫురత అని 9 రకాల సంబంధాలు పరమాత్ముడికి మనకు ఉన్నాయి. అంతేకాకుండా
చేసిన అపరాధాలను మన్నించమని ప్రార్థించాలి. స్వామి, గతంలో నేను అనేక అపరాధాలు చేసి ఉంటాను, కానీ వాటిని వేటిని కూడా నీవు పరిగణనలోకి తీసుకోకుండా, స్వామి నీలో ఉండేటువంటి వాత్సల్యాన్ని నా మీద పరిపూర్ణంగా ప్రసరింపజేసి నన్ను రక్షించు స్వామి అని ప్రార్థించాలి. తర్వాత, స్వామి నీ అనుగ్రహం లేకపోతే అసలు నేను ఉండలేను అనేటువంటి త్వర, అది కావాలి. ఈ 6 లక్షణాలు ఉండాలి నిజం భక్తులైన వాళ్లకు అంటారు. అయితే ఒకవేళ మనకు ఇలాంటి భక్తి అనేది ఉన్నట్టయితే ఏమవుతుందంటే, ఒకవేళ చిన్న చిన్న అవలక్షణాలు మనలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ దాక్కొని పోతాయట. బంగారంతో మనం ఒక నగ చేయించుకున్నాం అనుకోండి, ఆ నగలో ఏమవుతుంది? రాగి ఉంటుంది. తర్వాత దాని వెనుక లక్క అంటామే, లక్ష, అది కూడా అందులో పెట్టి చేస్తారు నగ. అది ఏం చేస్తుంది? మన మెడను అలంకరింపజేస్తుంది. అది అంటే ఆ బంగారంతో పాటు అది కూడా మన మెడ లోపల ఉంటుంది, కానీ బయటకు కనిపించదు. బంగారం ఎలాంటి విలువను పొందుతున్నదో, అది ఎంతటి అందాన్ని మనకు ఇస్తుందో, అదే విధంగా దాని వెనుక ఉండేటువంటి ఆ లక్క గాని, ఆ తర్వాత రాగి గాని, అవి మరుగున పడిపోతాయి. అవి అలాగే మనం పరమాత్ముడి మీద ఒక నిజమైనటువంటి భక్తి భావన ఉంటే, దాని వెనుక చిన్న చిన్న లోపాలు ఉంటే కూడా అవన్నీ కూడా సర్దుకొని పోతాయి, అవి దాక్కొని పోతాయి ఇవన్నీ. కాబట్టి భక్తి శరణాగతుల చాటనం ఇవన్నీ మరుగుపడిపోవాలి, మనం లోపాలు ఇవన్నీ. తర్వాత ఉపాయాలు 2 విధాలు అంటారు. ఒకటి సాధ్యోపాయము అంటాం, తర్వాత రెండవది సిద్ధోపాయము అంటాం. సాధ్యోపాయము అంటే పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందడానికి మనము చేయవలసినటువంటి కొన్ని కర్మలు, కొన్ని వాటిని సాధనంగా భావించి పరమాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందడం. అంటే భగవద్గీతలో మనకు స్వామి ఉపదేశించినట్టుగా కర్మయోగము, జ్ఞానయోగం, భక్తి యోగం, ఇవన్నీ కూడా పరమాత్ముడిని మనం పొందడానికి ఇవి ఉపయుక్తాలే, కానీ చాలా కష్టంతో కూడుకున్నవి. వాటిని మనం చివరి వరకు కూడా సాధించాలి అంటే మధ్యలో ఎక్కడనో ఏదో ఒక రకమైనటువంటి అవాంతరం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. తర్వాత మనం చేసేటువంటి కృషి ఎంత ఉంటే ఫలితం కూడా అంతే ఉంటుంది. మన కృషి, అందుకే ఋషులు మునులు కూడా చూడండి, ఋషులలో కొందరు గొప్పవాళ్ళు ఉన్నారు, కొందరు సామాన్యులు ఉన్నారు, కొందరు మరీ సామాన్యులు ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఎంతైతే వాళ్ళు పరమాత్ముని గూర్చి తపస్సు చేశారో అంతటి శక్తిని మాత్రమే వాళ్ళు పొందారు. కానీ ఈ సిద్ధోపాయం అంటే అలా కాదు, పరమాత్ముడు తానే అనుగ్రహించి రక్షించడం. ఇక దానికి అవధి అంటూ ఏమీ లేదు. అంటే పరమాత్మలో ఎంత ఉంది? క్షమాగుణం సముద్రం అంత ఉంది. పరమాత్మలో ఎంత ఉంది? కరుణా వాత్సల్యాలు అనంతంగా ఉన్నాయి. అవన్నీ కూడా మన మీద ప్రసరింపజేస్తాడు. కాబట్టి సాధ్యోపాయం కన్నా సిద్ధోపాయమే అంటే పరమాత్ముడి మీదనే సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి సర్వశక్తి సమన్వితుడైనటువంటి ఆ పరమాత్మని నాకు రక్షకుడు అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండడం ఏదైతుందో దాన్ని సిద్ధోపాయము అంటాం మనం. అది కావాలి. అయితే పరమాత్మనే కాదు, ఎప్పుడైతే నీకు ఆ విధంగా పరమాత్ముడి పట్ల అత్యంతమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉంటాయో ఇతర దేవతలు కూడా నీకు సహకరిస్తారు. పరమాత్ముడి మీద నీకు అంతటి భక్తి ఉంటే ఇతర దేవతలు కూడా నీకు సహకరిస్తారు అంటాడు. అంటే మనకు భాగవతంలో మనకు ఆ ధ్రువోపాఖ్యానంలో మనకు ఒకటి కనిపిస్తుంది. ధ్రువుడు చివరి క్షణాలు వచ్చాయి, ఆయన వైకుంఠానికి వెళ్ళాలి. రథం వచ్చేసింది. రథం ఎప్పుడు నేలను తాకదు. దేవతలు కానీ ఆ దేవతల యొక్క వాహనాలు కానీ నేలకు అంటుకోవాలి, ఒక అడుగు పైనే ఉంటాయి. మరి ధ్రువుడు సమయం వచ్చింది, తాను ఎక్కాలి అనుకుంటే ధ్రువుడు పొట్టివాడు, ఎక్కలేకపోతున్నాడట. అది గమనించినటువంటి అక్కడ ప్రక్కనే ఉండేటువంటి యమధర్మరాజు ఆయన మృత్యోర్మోర్ధి పదం దత్వా అంటాడు. అంటే ఆ యమధర్మరాజు అన్నాడట, ఇది ఆ ధ్రువ తల మీద నీ కాలును పెట్టి ఆ రథం మీదకి ఎక్కవయ్యా అంటూ వంగాడట. అంటే ఒక కాలును యమధర్మరాజు తల మీద పెట్టి మరొక కాలును అందులో పెట్టాడట. చూడండి భక్తి అనేది ఎంతటిది. అంటే అలాంటి యమధర్మరాజు అంతటి వాడు కూడా ధ్రువుడికి ఏ విధంగా సహకరించాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఆ భక్తి ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మనకు సిద్ధ సాధనకు అయోగ్యత, అకించనత్వము, ఇవే అసలు నిజ పరమాత్మను పొందడానికి ఇవి అధికారం కల్పిస్తాయి. నాకు ఏమీ తెలియదు, సర్వం పరమాత్మనే భావన ఉండాలి. అయ్యో నేను గొప్పవాణ్ణా, తర్వాత అసలు ఏమున్నదని చెప్పి నాకు పరమాత్మని ఆశ్రయించడానికి ఏమీ లేనివాడిని. కాబట్టి దిక్కు లేని వాడికే దేవుడు దిక్కు. మనలో ఏం ఉన్నప్పటికీ కూడా పరమాత్ముడు మనకు అనుగ్రహించాడట.
ఎవడైనా నీళ్లలో పడి తన ప్రయత్నం తాను చేస్తున్నంతసేపు ఒడ్డున ఉన్నవాడు కూడా వెళ్ళి కాపాడాడు, సరే వాడు ఎట్లాగో వస్తాడు కదా అని. కానీ తాను ఏమీ చేయలేని స్థితిలో ఇక మునిగిపోతాడేమో అనుకున్నప్పుడు మాత్రమే ఒడ్డున ఉండేటువంటి గజ ఈతగాడు వెళ్ళి అతన్ని రక్షించినట్టు మనం కూడా ఆ విధంగా ఇంకా నాకు యోగ్యత ఉన్నది అనుకున్నంత వరకు పరమాత్ముడు అనుగ్రహించాడు. గజేంద్రుడు 1000 సంవత్సరాలు కొట్లాడాడు, పోరాడాడు అక్కడ ఉండేటువంటి ఆ ముసలితో. వచ్చాడా స్వామి? రాలేదు. కానీ చివరకు ఇక తనకు శక్తి లేదని తెలిసి నీవే తప్పై తప్పరం మెరుగ మన్నింపందగొందీను అని చెప్పి అప్పుడు ఎప్పుడైతే ఆ విధంగా తొండాన్ని పైకెత్తి పరమాత్ముని ప్రార్థించాడో అప్పుడు వచ్చాడు పరమాత్ముడు. సిరికింజెప్పడు శంఖ చక్రయుగం చేదో ఈ సంధింపడేంటూ వారికి చెప్పకుండా పరిగెత్తుకొని వచ్చాడు స్వామి. అంటే నన్ను నేను కాపాడుకోగలను అనేటువంటి అహంకారం ఉన్నంత వరకు, నాకు కొద్దో గొప్ప నాకు కూడా ఏదో సామర్థ్యం ఉంది అనేటువంటి భావన నీలో ఉన్నంత వరకు పరమాత్ముడి అనుగ్రహాన్ని ఎవరు కూడా పొందలేరు. ఆనాడు విభీషణుడు కూడా శ్రీరాముణ్ణి ఆశ్రయించేటప్పుడు అలాగే తన అయోగ్యతను చెప్పుకున్నాడట. రాగానే నేను భక్తితో వచ్చాను అని చెప్పడం కాదు, తన అయోగ్యతను చెప్పాడట ఆయన. రావణో నామ దుర్వృత్త రాక్షసో రాక్షసేశ్వర తస్యాహమనుజో భ్రాత విభీషణ ఇతి శ్రుత అంటాడు. అంటే దుర్వృత్తుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి ఆ రావణాసురుడు యొక్క తమ్ముణ్ణి నీ శరణు వేయడానికి వచ్చాను అంటూ తనలో ఉండేటువంటి లోపం ఏదైతే ఉందో, అంటే దుర్మార్గుడికి తమ్ముడు కావడం అనేది లోపమే కదా, అలాంటి ఆ లోపాన్ని తర్వాత నేను రాక్షసుణ్ణి అని ఇవన్నీ కూడా తనలో ఉండేటువంటి లోపాలన్నీ కూడా మొదలు రామచంద్రుడితో విన్నవించుకున్నాడట. అలాగే ఇక్కడ ఈ గోపికలు కూడా తమలో ఉండేటువంటి అయోగ్యత ఏదో ఆ అయోగ్యతను ఆ కృష్ణస్వామి ముందు వాళ్ళు విన్నవించుకుంటూ ఉన్నారు. వాళ్ళు విభీషణుడు దుర్మార్గుడైన రావణునితో పాటు అదే తల్లి గర్భంలో జన్మించాడు. మేము కూడా ఇక్కడ ఏమిటి అంటే అమాయకమైనటువంటి ఈ పశువులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, కాబట్టి మాకు కూడా విద్యాగంధం లేని వాళ్ళం మేము. అంతేకాకుండా ప్రపంచ పోకడులు ఏవి కూడా మాకు తెలియదు. అమాయకమైనటువంటి ఈ వంశంలో మేము జన్మించాము. పశువులు ఎలాగో మేము అలాంటి వాళ్ళమే. పశువులకు ఏ విధంగా జ్ఞానం లేదో అదే విధంగా మాకు కూడా జ్ఞానం కలిగిన వాళ్ళం కాదు, మాకు కూడా జ్ఞానం లేదు, మేము కూడా అజ్ఞానులమే అంటాడు. అంటే మనకు ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఒక రోగి ఉన్నాడు అనుకోండి, రోగి ఉన్నాడు అంటే రోగి వైద్యం చేయించుకోవడానికి వెళితే వైద్యం చేసేటువంటి వైద్యుడు వేరు, అతడు ఇచ్చే మందును కనిపెట్టినటువంటి వాడు వేరు, తర్వాత మందు వేరు. అంటే అక్కడ వైద్యుడు ఉండాలి, మందు ఉండాలి, మందును కనిపెట్టిన వాడు కూడా ఒకడు ఉండాలి. ఈ ముగ్గురి సహకారం ఉంటేనే అసలు ఈ రోగం అనేది మనకు తగ్గుతుంది. కానీ పరమాత్ముడి దగ్గరికి వెళితే అన్నీ పరమాత్ముడే. ఆయనకు అంటే 3 భిన్నత్వం అనేది ఆయన కింద లేనే లేదు ఆయనకు. అందుకే అని చెప్తారు, ఔషధం జగతు సేతు వేద్యో వైద్య సదా యోగి అంటే మనకు విశ్వాసనామాల్లో కూడా అది చెప్తారు. అన్నీ పరమాత్ముడే. కాబట్టి తమలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించగలిగిన వాడు పరమాత్ముడే. అంతేకాకుండా తాము కోరినటువంటి కోరికలను తీర్చేవాడు పరమాత్ముడే. ఏదైనా అయోగ్యతలు ఉంటే అయోగ్యతలను తొలగించగలిగిన వాడు కూడా పరమాత్ముడే. అన్నీ స్వామే. అందుకే పూర్వాచారులు యావనాచారుల వారు కూడా అంటారు, వారు ప్రసీద మద్వృక్త మచింతయిత్వ అంటూ భగవత్ రామానుజాచార్యులు కూడా అంటారు, సర్వానశేషత శ్రమస్వాహ అని. అంటే నేను చేసినటువంటి అపరాధాలను మన్నించండి స్వామి అంటారు. అంత గొప్పవాళ్ళు కూడా తమలో అపరాధాలు ఉన్నాయని చెప్పి ఒప్పుకొని ఆ స్వామిని క్షమించమని వాళ్ళు ప్రార్థించారు. అది భక్తులకు ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణము. ఇక్కడ గోపికలకు అలాంటి లక్షణమే ఉంది. కరవైగల్ పెండ్రు సెందు కానం సేరుందువోం అంటున్నారు. అంటే పశువుల వెంట మేము అడవికి వెళ్తాము, వెళ్ళి అక్కడ ఏం చేస్తాము, భుజిస్తాము, అంటే అన్నం తింటాము అని చెప్తున్నారు. గోపికలు అసలు కోరింది ఏమిటి అంటే, ముక్త పురుషుడు ఆయన ఈ సంసారాన్ని వీడి పరమపదానికి వెళ్ళిన తర్వాత ఆ పరమపదంలో తాను పొందేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది కావాలి అని కోరుకుంటున్నారు ఈ గోపికలందరూ కూడా. అయితే దానికి సాధనాలను చెప్తారు, అంటే వేదాంతాలు వివరించాయి. ముందుగా ఏం చెయ్యాలి అంటే అంగాదులతో వేదాధ్యయనం చెయ్యాలి. అంటే అంగన్యాస కరన్యాసాలు ఇవన్నీ ఉంటాయి కదా, చెయ్యాలి. తర్వాత అంతేకాకుండా దానిలో ఉండేటువంటి అర్థం కూడా మనకు తెలియాలి.
అర్థం తెలియకుండా చేసినప్పటికీ కూడా సంపూర్ణమైన ఫలం రాదు, దాని అర్థం కూడా మనకు తెలియాలి. తర్వాత వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పాటించాలి. ఇలా చేసినట్టయితే పరమాత్ముడి కృపను పొందుతాము అని చెప్పి మనకు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ మనకు చెప్తున్నాయి, వేదాంతాలు చెప్తున్నాయి. ఇవి దానివల్ల ఏమవుతుంది, మనం గతంలో చేసినటువంటి పాపం ఏదైతే ఉందో పాపము పరిహారం అయిపోతుంది. అందుకని అప్పుడు పరమాత్మ యొక్క దృష్టి అనేది మన మీద ప్రసరిస్తుంది. నిరంతరమైనటువంటి దానికి ఏం చేయాలి, నిరంతరమైన శ్రవణం. అంటే గొప్పవాళ్ళు పెద్దలు పరమాత్ముని గురించి ఏది చెప్పినప్పటికీ కూడా శ్రద్ధగా వినడం అనేది మొదలు నేర్చుకోవాలి. ఆ తర్వాత మననము, విన్నదాన్ని మనస్సులో పదే పదే దాన్ని గురించి ఆలోచిస్తుండాలి, నిధిధ్యాస. తర్వాత తాను విన్నదాన్ని నిరంతరం కూడా ధ్యానం చేయడమే కాకుండా అలా విధంగా ఆచరించడం కూడా చెయ్యాలి. అలా చేసినప్పుడు మనలో ఉండే పాపాలన్నీ తొలగిపోయి పరమాత్ముడి అనంతమైనటువంటి కృపా వాత్సల్యాలకు మనం పాత్రలమయ్యేటువంటి అవకాశం అనేది మనకు ఉంటుంది. అందుకే చెప్తారు, అట్లా అయితే ఏమవుతుంది, పుణ్యపాపే విధూయ అంటారు. అంటే మనం వైకుంఠానికి వెళ్ళాలంటే పుణ్యము ఉండవద్దు, పాపము ఉండవద్దు. అది ఇవన్నీ కూడా పరమాత్ముడు తొలగిస్తాడు. పాపం ఉంటే నరకానికి వెళుతాం, పుణ్యం ఉంటే స్వర్గానికి వెళుతాం. పుణ్యము పాపము లేకుంటేనే మనం వైకుంఠానికి వెళుతాం, అక్కడ భోగాలు అనుభవిస్తాం. మరి అది ఎవరు చేయగలుగుతారు, కేవలం పరమాత్ముడు మాత్రమే చేయగలుగుతాడు. ఎప్పుడు చేస్తాడు, పరమాత్ముడి అనుగ్రహం మన మీద పడ్డప్పుడు. పరమాత్ముడి అనుగ్రహం ఎప్పుడు పడుతుంది, మనం చేసిన పాపాలన్నీ పటాపంచలైనప్పుడు. మరి ఆ పాపాలను తొలగించగలిగిన వాడెవడు, పరమాత్ముడే. కాబట్టి నీకు ఆ పరమాత్ముడి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే నీవు కోరుకుంటున్నటువంటి ఆముష్మికమైనటువంటి, అంటే పరలోకంలో నీవు పొందబోయేటువంటి అవన్నీ కూడా నీవు పొందగలుగుతావు అని అంటారు. అందుకే ఇది దానికి ఏమిటి అంటే గురుకుల వాసమే మొదటి మెట్టు అంటారు. అంటే మనకి ఇవన్నీ మనకు జ్ఞానం కలగాలి అంటే మొదలు గురువులు కావాలి. గురువుల దగ్గరికి వెళ్ళి గురుకులంలో మనం వేద విద్యను కానీ ఆధ్యాత్మిక పరమైన విద్యను కానీ మనం అక్కడ చదివితే దానివల్ల మనకి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మరి చెయ్యాలి అంటే మరి ఎలాంటి గురువులను ఆశ్రయించాలి అంటే ఎవరైతే పరమాత్ముడి పట్ల విధేయులై ఉంటారో, పరమాత్మ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళై ఉంటారో, తమ పాండిత్యం చేత ఎవరు పరమాత్ముని వ్యతిరేకించే వాళ్లను ఎవరైతే వాళ్ళు ఓడించగలుగుతారో అలాంటి వాళ్లను వాళ్ళు చెయ్యాలి. అది తర్వాత గోపికల మాటలు విన్న తర్వాత ఇక్కడ గోవిందుడు అన్నాడు, ఆయన చిరునవ్వు నవ్వి అన్నాడు, ఓహో మీరు పశువుల వెంట అరణ్యాలకు వెళుతారా. మరి నిజమే, మరి అది కూడా ఒక సిద్ధోపాయమే కదా. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మం అది. పూర్వం దిలీపుడు అనేటువంటి ఒక రాజు కూడా, సూర్యవంశరాజు, తనకు సంతానం లేకపోతే తన కులగురువైనటువంటి వశిష్ఠుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆయన ఏం చేశాడు, ఒక కామధేనువు కడుపులో పుట్టిన నందిని అనేటువంటి ఒక గోవును తీసుకొని హిమాలయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన వెళుతూ దాన్ని అక్కడ మేపుతూ చేస్తూ దాని అనుగ్రహం కోసం ఆయన వెంట తిరుగుతూ ఉన్నాడు. అరణ్యాలలో తిరుగుతుంటే ఒక రోజున ఒక సింహం వచ్చేసి ఆ ఆవును సంహరించడానికి పోయింది. అయితే తాను దీక్షలో ఉన్నాడు కాబట్టి సింహాన్ని వధించగలిగిన శౌర్యం కలిగిన వాడే, కానీ దీక్షలో ఉన్నాడు కాబట్టి జీవహింస చేయరాదు. అందుకని ఏమన్నాడు, అది ఆ నందిని, అది ఆ కామధేనువు యొక్క కూతురు, ఆమెను నేను తీసుకొని వచ్చాను, దాన్ని కాపాడడానికే నేను వచ్చాను. కాబట్టి ఒకవేళ నీకు ఆకలిగా ఉంటే నన్ను భుజించు, కానీ దాన్ని మాత్రం వదిలిపెట్టు అని చెప్పి ప్రార్థించాడట. అప్పుడు ఆ సింహ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ప్రత్యక్షమై అతన్ని కోరిక తీర్చాడు, అతనికి సంతానం కలిగింది. అంటే మీరు కూడా ఈ విధంగా పశువుల వెంట అరణ్యాలకు వెళుతున్నారు అంటే అది ఒక సాధనమే కదా, అది ఒక ఉపాయమే కదా. ఆనాడు ఆ ఉపాయంతోనే కదా దిలీపుడు తను అనుకున్నటువంటి ఆ సంతానాన్ని పొందాడు. కాబట్టి మీరు కూడా అదే ఉపాయాన్ని మీరు అనుసరించారు కదా అన్నారు. అంటే అది అప్పుడు అన్నారు వాళ్ళు, అది విన్న గోపికలు అన్నారు, స్వామి నిజమే, మేమేమైనా జ్ఞానుల వద్ద లేదా గురువుల వద్దను ఆశ్రయించేమన్న జ్ఞానాన్ని పొందిన వాళ్ళమా మేము? కాదు కాదు, మేము ఆశ్రయించేది పశువులు. అంటే పశువులను మేము ఆశ్రయిస్తున్నాం. అవి ఎలాంటివి, జ్ఞానహీనమైనవి పశువులు. అంటే మనం చెప్తామే విద్యావిహీన పశువి సమాన అని. కాబట్టి ఆ విధంగా అమాయకత్వం కలిగి ఏమాత్రం కూడా జ్ఞానం లేనటువంటి అజ్ఞానపూరితమైనటువంటి అలాంటి పశువులే మాకు గురువులు.
ఎందుకంటే ముందు నడిచే మార్గాన్ని చూపించేవాడే గురువు అంటారు. అయితే పశువులు ముందు నడుస్తుంటే అవి ఎటు వెళ్ళితే దాని వెనుక మేము వెళ్ళేవాళ్ళం. కాబట్టి పశువుల కన్నా కూడా ఇంకా జ్ఞానహీనులమే కదా మేము. కాబట్టి భగవద్ విషయం తెలిసిన వాళ్ళైతేనేమో అది ఎవరైనా ఉంటే తల్లి వెంట దూడ తిరుగా అంటే ఒక ఆవు వెళుతుంటే ఆవు వెంట ఉండేటువంటి దూడ ఏ విధంగానైతే తల్లి నడుస్తుంటే అదే మార్గం లోపల ఆ దూడ కూడా నడుస్తుందో ఆ విధంగా తిరుగుతారు. ఎందుకంటే చూడండి, ఆనాడు లక్ష్మణుడు కూడా అరణ్యవాసానికి వచ్చినప్పుడు రాముడికి సీతకు రక్షణ కల్పించడానికి వెంట ఒక విల్లును అదే విధంగా ఒక ఖడ్గాన్ని పట్టుకొని వచ్చాడు. ఎందుకంటే రక్షణ కోసం అవి కావాలి అని తెచ్చాడు. కానీ మేము మాత్రం అలా కాదు. మేమేం చేస్తాము, ఒక కర్ర ఒక తాడు ఇవి పట్టుకొని వెళుతాం. దీనితో మేమేం రక్షించగలుగుతాం అంటే రక్షించగలుగుతామా లేదా అనేటువంటి అంతటి జ్ఞానం కూడా కలిగిన వాళ్ళం కాదు మేము. మరి పోనీ మేము వెళ్ళే అడవులు కూడా ఏమైనా దండకారణ్యమా లేదా నైమిషారణ్యమా? ఋషులు మునులు కూర్చొని తపస్సు చేసుకునేటువంటి అలాంటి పుణ్యభూములకు కాదు. ఎక్కడ గడ్డి దొరుకుతుందో అక్కడికి వెళుతాం, ఎక్కడ పశువులు మేస్తాయో అక్కడికి వెళుతాం. ఆ పశువులు మేస్తూ ఉంటే మేం కూడా అక్కడే ఉంటాము. అది అలాంటప్పుడు ఈ సుకృతం అనేది మాకు ఎలా కలుగుతుంది స్వామి అన్నారు. మీ వర్ణానికి మీరు చేస్తున్నటువంటి పశు పోషణ ఏదైతే ఉందో అది మీ వర్ణానికి అది ధర్మమే కదా, అంటే వర్ణాశ్రమ ధర్మాలను మీరు పాటిస్తున్నట్టే కదా అన్నారు. అయ్యయ్యో అది కాదు, అది కర్మయోగం అని మీరు అంటున్నారేమో, కానీ అది కర్మయోగం కాదు. ఎందుకంటే మాది వృత్తి ధర్మము. అది కానీ కాకుండా కేవలం ఏవైతే పాలిస్తున్నాయో వాటి మీదనే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాటి వెంటనే మేము నడుస్తూ ఉంటాము. కాబట్టి అందరినీ సమానంగా చూసేటువంటి అలాంటి ఆ ధర్మం అనేది కూడా కాదు. కాబట్టి అది సుకృతం కూడా మాది కాదు. అందుకని మేము చేసేది స్వార్థమే, స్వార్థంతో కూడుకున్నటువంటిదే, స్వార్థ సేవనమే అని అన్నారు. అంటే వాళ్ళు అంతేకాకుండా మేము వెళ్ళేదేమన్నా అడవులకు వెళ్ళి తపస్సుకు వెళుతున్నామా ఏమిటి? మేము కాదు కాదు, తినడానికి వెళుతున్నాం. ఆ తినడం కూడా ఎలా తింటున్నాం? ఆకలి అయితే చాలు తూర్పు దిక్కే తిరిగి కూర్చొని తినాలి అనేటువంటి నియమం కూడా మాకు లేదు. అంతేకాకుండా స్నానం చేసిన తర్వాతనే తినాలే అనే అలాంటి నియమము లేదు మాకు. ఎప్పుడు ఆకలి తప్పుడు కూర్చొని తింటాం, నిలుచొని తింటాం, నడుస్తూ తింటాం, ఇవన్నీ చేస్తుంటాం. కాబట్టి మాకు ఆహార శుద్ధి కూడా లేదు. సాధారణంగా ఎక్కడైనా కానీ ఎవరి ఇళ్ళనైనా కానీ మనం ఏదైనా ప్రసాదాన్ని తింటుంటే ఆ ఇంటికి చెందినటువంటి దేవతకు వారు నివేదన చేసినటువంటి ప్రసాదం ఉంటుంది. దానివల్ల శరీరమే కాదు ఆత్మ కూడా శుద్ధి అవుతుంది. కానీ మేము అలాంటిది కాదు. పోనీ దేవాలయంలో అయితే అది ఆ ఒక దేవుడికి పెట్టిన నైవేద్యం కాబట్టి దానివల్ల ఇటు ఆత్మ కూడా పరిశుద్ధం అవుతుంది. కానీ మేము తినేటువంటి తిండి అది కూడా కాదు. ఇంటిలో చల్లడిదో చప్పడిదో ఎప్పుడు వండిందో ఎలా వండిందో ఎలాంటి భేదభావాలు లేకుండా వాటిని సద్దిగా ముట్టగట్టుకొని వచ్చి ఎప్పుడు ఆకలితే చాలు అప్పుడే దాన్ని మేము విధిస్తుంటాం. కాబట్టి దానివల్ల కూడా మాకు ఎలాంటి సుకృతమైనవి కలగవు అని అంటే అన్నాడు. నిజమే కావచ్చు, కానీ మరి నేను కూడా పశువుల వెంట వెళుతాను కదా, నేను చేసే పని మీరు చేస్తున్నారు కదా, కాబట్టి అది ఎలా చిన్నతరం అవుతుంది అన్నాడు. అంటే అన్నారు, కాదు కాదు స్వామి, తేజో విశేషణ ప్రత్యవాయోన విద్యతే. అంటే ఎవరైనా కానీ గొప్పవాళ్ళు ఏదైనా చేస్తే అది గొప్పతనమే. కానీ తేజోవిహీనులమైనటువంటి మేము, సామాన్యులమైనటువంటి మేము అది ఆచరిస్తే అది పుణ్యప్రదం ఎలా అవుతుంది స్వామి? అది దోషమే, అది మాకు దోషమే అన్నారు. అంటే క్షిప్రం భవత్ ధర్మాత్మ, అంటే జ్ఞాన భక్తులున్న చోట వారు ధర్మాత్ములే. సరే, మీకు కర్మయోగం లేదు అని అంటున్నారు, ఒప్పుకుందాం. మరి ఏమైనా కానీ విదురుడిలాగా లేదా ధర్మవ్యాధుడిలాగా ఏమైనా సుకృతాలున్నాయేమో అన్నారు. కాబట్టి మరి అది కూడా చూడాలి కదా. ఆ సుకృతాలు కలిగి ఉంటే కూడా అవి కూడా నేను పరీక్షించాలి కదా అన్నాడు. ఆ మాటలు విన్న గోపికలు భయపడిపోయారు. ఎందుకంటే ఎలాంటి సుకృతాలు ఉన్నప్పటికీ కూడా అవే తమకు ఆ పరమాత్ముని అనుగ్రహాన్ని కలిగిస్తాయనేటువంటి భావనతో మేము చేస్తున్నామేమో అని పరమాత్ముడు ఎక్కడ అనుకుంటాడో అని చెప్పి భయపడి వాళ్ళు అంటున్నారు. అరివొండ్రమిల్లా వాయు కులత్తు అన్నారు. అంటే జ్ఞానమేమీ లేని అలాంటి వంశంలో మేము జన్మించిన వాళ్ళం స్వామి. ఆహార శుద్ధవు సత్వశుద్ధి అంటారు.
అంటే మేము భుజించేటువంటి ఆహారము శుద్ధి అయితే మా బుద్ధి కూడా శుద్ధంగా ఉండేది, కానీ అవి ఏది కూడా లేదు, అలాంటి జ్ఞానం లేని వాళ్ళం మేము అన్నారు. తర్వాత మనం తినే ఆహారం 3 రకాలుగా ఉంటుంది, అది 3 రకాలుగా విభజించబడుతుంది అంటారు. ఒకటి బాగా ఘనమైనదేమో మల రూపంలో ఉంటుందట, అంతకంటే సారమైనదేమో రక్తము, మజ్జ, మేధస్సు మొదలైనవి అవుతాయి. తర్వాత ఇంకా సారమైనది మనస్సులా పరిణమిస్తుంది. అంటే ఆహార శుద్ధి అయితేనే జ్ఞాన వృద్ధి కలుగుతుంది అని మనకు చాంద్యోగ ఉపనిషత్తులో చెప్పబడింది. అది కాబట్టి మేము తీసుకుంటున్నటువంటి ఆహారం కూడా పరిశుద్ధమైనటువంటిదేమీ కాదు. విభీషణుని వలె గోపికలు కూడా తమ నైత్యానుసంధానాన్ని చెబుతూ జ్ఞానము లేని వాళ్ళము, అమాయకులము అంటూ వారు విన్నవించుకున్నారు. అది విన్న గోపాల్ అన్నాడు, మీ వద్ద ఏ సుకృతము లేకుంటే మరి యోగ్యత లేని వారికి ఎలా మీరు కోరినటువంటి ఆ వస్తువులు ఇవ్వాలి? యోగ్యత లేని వాళ్ళకు కూడా ఏదైతే ఇవ్వడానికి వీల్లేదు కదా. మీరు ఏదైనా అడుగుతారు, మీరు ఏదైనా కోరుకుంటారు, కానీ మీరు అడిగిన వాటినల్లా ఇవ్వాలనేది కూడా ఎక్కడ ఉంది? అయోగ్యులకు అలాంటి దాన్ని దారాదత్తం చేయడం అనేది కూడా అది కూడా సరైనది కాదు కదా అన్నాడు. అంటే ఆ స్వామి అన్నారు, కులత్తు ఉందన్నయ్య పిరవి పిరందునయ్యి పుణ్యం యాముడయ్యో అన్నారు. అంటే జ్ఞానగంధం లేనటువంటి అమ్మ ఈ వంశంలో మేము జన్మించడమే మా పుణ్యము. నీవు ఎక్కడికి వచ్చావు? నువ్వు నిజానికి వైకుంఠంలో ఉండి అక్కడ ఉండేటువంటి దేవతలు వాళ్ళందరితో కూడా జయజయలు అందుకుంటూ అక్కడ ఉండవలసిన వాడవి ఈ లోకానికి ఎందుకు వచ్చావు? రావడం అంతే కాకుండా మరి మేము అమాయకులం కదా, ఎలాంటి పుణ్యం లేని వాళ్ళమైతే మా కులంలో ఎందుకు పుట్టావు నువ్వు? నీవు జన్మించడమే పుణ్యం కదా. ఒక అమూల్యమైనటువంటి వస్తువు ఎక్కడైనా ఉంది అంటే అది ఆ స్థలానికి కూడా అది పేరు ప్రతిష్టలు తెస్తుంది కదా. అది మనకు కూడా తెలుసు. ఇప్పుడు మనం ఏమిటి, ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుమల ఉంది, తిరుమలను పుణ్యక్షేత్రం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం దాన్ని అంటే పరమాత్ముడు అక్కడ వచ్చి వెలిసి ఉన్నాడు కాబట్టి. భద్రాచలం పుణ్యక్షేత్రం అంటున్నాం ఎందుకు? అక్కడ శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా లక్ష్మణ సతంగా ఉన్నాడు కాబట్టి. అలాగే నీవు మా వంశంలో జన్మించడం వల్ల మాకేమైంది అంటే మా కులానికే ఒక గొప్పనైనటువంటి కీర్తి అనేది వచ్చేసింది. అది కాబట్టి అదే మా పుణ్యం. అది పుణ్యం కాకపోతే ఏమిటి? అది మా పుణ్యం కాకపోతే నువ్వెందుకు మా కులంలో జన్మించేవాడివి? అది అంటే పుణ్యము 2 విధాలు అంటారు. ఒకటి సాధ్య పుణ్యము అంటాం, రెండవది స్థితి పుణ్యము అని. అంటే అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణ బ్రహ్మ సనాతనం అని. ఈ భాగ్యం ఒకప్పుడు నుండి మరొకప్పుడు పోయేది కాదు. కృష్ణుడి స్వరూప జ్ఞానం ఆయన మరిచుడనే వీళ్ళ ఒక భాగ్యము ఉంటాడు. నిజానికి పరమాత్ముడు ఏమిటి? తాను చాలా ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు, సర్వశక్తి సమన్వితుడు ఆయన. కాబట్టి నేను ఇంతటి శక్తి కలిగిన వాడను, సర్వశక్తి సమన్వితుడు అనేటువంటి భావన పరమాత్ముడు మరిచిపోతేనే మన మీద అనుగ్రహం కలిగి ఈ లోకానికి వస్తాడు. కాబట్టి పరమాత్ముడికి మరుపు రావడమే, తనకు ఉండేటువంటి సహజమైనటువంటి శక్తులను ఆయన మరిచిపోవడమే అది వీళ్ళు చేసుకున్నటువంటి పుణ్యము. అందుకే ఇక్కడ తెచ్చాడు కదా. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అంటూ ఆ పరమాత్ముడు అన్నాడు. అదే చెప్పినాడు. అంటే మేము కూడా అందుకే మాది ఇది ధర్మమా అది ధర్మమా అనేది మేము అన్ని కూడా మర్చిపోయాం. ఎందుకంటే ఆనాడు నీవు అర్జునుడికి ఉపదేశించినటువంటి ఏ ధర్మసూత్రం ఉందో దాన్ని మేము పాటిస్తూ ఇది వర్ణాశ్రమ ధర్మమా, మాకు యోగ్యత ఉందా, మాకు ఇందులో ఏమీ కూడా ఆలోచించకుండా సర్వం కూడా నీవేనటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో మేము ఆ విధంగా వచ్చాము అంటూ స్వామి ఆనాడు ద్రౌపది ఎన్ని పేర్లతో పిలిచినా పలకనటువంటి నీవు గోవిందా అనగానే అనుగ్రహించావు ఆ రోజున. అది కాబట్టి అర్జునుడు పరమాత్మ స్వరూపాన్ని సందర్శించిన తరువాత అంతకుముందు తాను స్వామిని సఖాని బావ అంటూ ఈ విధంగా అనే కృష్ణ అంటే ఇలాంటి పేర్లతో పిలిచినందుకు క్షమించమని ప్రార్థించాడట. స్వామి నీ యొక్క గొప్పతనాన్ని నేను గుర్తించకుండా ఆ విధంగా పొట్టి పేర్లతో పిలిచాను, ఇప్పుడు నిక్ నేమ్స్ అంటాం మనం, ఆ విధంగా పిలిచాము స్వామి అంటూ ఆ విధంగా ప్రార్థించాడట.
అంటే తెలియక చేసినటువంటి తప్పులను క్షమించి మాపై నీకుండేటువంటి ప్రేమ ఏదైతుందో దాన్ని మరచిపోకుండా నన్ను అనుగ్రహించండి అని ప్రార్థిస్తున్నారట. ఇంతకాలం కూడా వీళ్ళు నారాయణ అని పిలిచినందుకు వీళ్ళు అంటున్నారు, స్వామి నిజానికి ప్రాణనాథుడైన వాడిని లోకనాథ అని పిలవడం ఎంత తప్పో, అదేవిధంగా నిన్ను కూడా మేము నారాయణ అని పిలవడము అంతటి తప్పుగానే భావిస్తున్నాం. ఎందుకంటే నారాయణుడు అంటే మొత్తం అంతా కూడా వ్యాపించిన వాడు, అంతర్బహిచ్చ తత్సర్వం అంటే అంటూ మొత్తం అంత లోకాలన్నీ వ్యాపించిన వాడు కదా. అలా కాకుండా నీవు మావాడవు అనేటువంటి ఒక భావనను మరిచిపోయి లోకానికి చెందిన వాడవు అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా నారాయణ అంటూ పిలిచినందుకు మేము ఇప్పుడు సిగ్గుపడుతున్నాము, పశ్చాత్తాపడుతున్నాము స్వామి అన్నారు. అంటే భగవంతుడైనటువంటి కృష్ణుడే కాకుండా భాగవతులైనటువంటి గోపికలను కూడా నిద్ర లేపేటప్పుడు అనరాని మాటలు అన్నాం, పిచ్చి పిల్ల అన్నాం, తరువాత అంతేకాకుండా పిల్ల అన్నాం, నీకేమైనా చెవుడా అన్నాం, ముగదానివా అన్నాం. ఇవన్నీ కూడా భాగవతోత్తంలో అనడం తప్పే కదా స్వామి. కానీ అలాంటి అపరాధాలు కూడా అన్నీ కూడా మన్నించి మమ్ములను అనుగ్రహించాలి స్వామి అన్నారు. అంటే సొత్తు అనేది అంటే ఒక వస్తువు అనేది తన యజమానిని మరుస్తుందేమో కానీ యజమాని తన వస్తువును మరుస్తాడా, తన సొత్తును మరుస్తాడా? అలాగే ఇంతకాలం నిన్ను మేము మరిచి ఉంటే మరిచి ఉండవచ్చుగాక, కానీ నీవు మా స్వామివి, నీవు కాబట్టి నీవు మా యజమానివి కాబట్టి మమ్ములను మాత్రం ఎప్పుడు కూడా నీవు మరిచిపోకుండా నువ్వు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు, కాపాడుతూనే ఉండాలి స్వామి. ఇరైవా నీతారాయ్ పరై, మేము పదసిద్ధి పొందడానికి నీవే మాకు కావాలి అంటూ శ్రీకృష్ణుడే కావాలని చెప్పి నిష్కర్షగా వాళ్ళు చెప్తున్నారట. అంటే తాము సామాన్యులం కాబట్టి ఏది చేసినా సరిపోతుంది. ఒక చిన్న పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే పిల్లవాళ్లే పోని అంటాం మనం. అదే పెద్దవాడు చేస్తే ఊరుకుంటారా? జ్ఞానం కలిగిన వాడు ఇంత జ్ఞానం కలిగి ఎలా చేశాడు అని అంటారు. అలాగే స్వామి మేము ఏ తప్పులు చేశామేమో, కానీ సర్వజ్ఞుడమైనటువంటి నీవే తప్పులు చేస్తే నీవు చేస్తే ఎట్లా? నీది పరమాత్మ స్వరూపం కదా, మా లోపాలను దూరం చేసి మా కోరిక తీర్చాలి కదా, అదే సర్వేశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి తగి ఉంటుంది కదా అంటూ వీళ్ళు ప్రార్థించడం ప్రారంభించారు. దేవరుణం, తర్వాత పితృణం, ఋషి రుణం ఇవి తీర్చాలి ఎవడైనా అని మానవుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత. అంటే మనను ఏదో పశువుగానో పక్షిగానో పుట్టించకుండా ఈ మానవ శరీరంలోకి మన ప్రాణాన్ని ప్రవేశపెట్టినటువంటి పరమాత్ముడికి మనం రుణపడి ఉండాలి, దేవరుణం అంటాం. అంతేకాకుండా గర్భవాసాన మోసి మన ఈ జన్మ ఈ లోకానికి మనకు రావడానికి కారణమైనటువంటి తల్లిదండ్రుల పట్ల కూడా మనం రుణగ్రస్తులమై ఉంటాము. అదేవిధంగా మనకు పరమాత్ముడి తత్వాన్ని తెలిపేటువంటి అనేక గ్రంథాలను చెప్పడము, వేదాలను, ఉపనిషత్తులను ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించినటువంటి ఋషుల రుణం కూడా, అది కూడా రుణపడి ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా కానీ మనము వీటిని తీర్చుకోవడానికి మనలో ఉండేటువంటి శక్తిని ఎప్పుడు కూడా అది కించపరుచుకోవద్దు, సంకుచితంగా చేయవద్దు. మనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తిని వినియోగించి ఈ 3 రుణాలు తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం ఎంత నిష్కల్మషంగా ఈ రుణాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతటి ఫలితం అనేది మనకు లభిస్తుంది చెప్తారు. ఉందన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగో జిక్క ఒజియాదు అంటారు. అంటే స్వామి మన మధ్యన గల సంబంధం అనేది నీవు పోగొట్టుకున్నా అని పోవునది కాదు, మేము వదులుకోవాలి అనుకుంటే కూడా అది వదిలేది కాదు, అది ఎప్పటికి కూడా చిరస్థాయిగా ఉండేది. ఎందుకంటే నీవు పరమాత్మవు, మేము ఆత్మలము. ఆత్మకు పరమాత్మకు మధ్యన ఉండేటువంటి బంధం అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరు కూడా తొలగించడానికి శక్యం కానటువంటిది కదా స్వామి. అది కాబట్టి అసలు ప్రణవం ఉందే అంటే ఓంకారం ఉంది. ఓంకారం అనేది ఎలా ఏర్పడుతుంది స్వామి? ఆకార ఉకారం అకారాలతో ఏర్పడుతుంది కదా. నీవు అకారు అంటే నీవు పరమాత్మవు కాబట్టి అకారవచ్చో పరమాత్మ అని, నువ్వు అకారము నువ్వు, తర్వాత మేము మకారము. అంటే నీవు లేకున్నా ఆ ఊ మాలల్లో నువ్వు లేకున్నా అది ఓం కాదు, మరి మేం లేకున్నా అని ఓం అని అనరు కదా దాన్ని. కాబట్టి ప్రణవంలాగా ఉండాలి అని అంటే నీవు ఉండాలి, మేము కూడా అందులో ఉండాలి కదా. కాబట్టి ఆ మధ్యన అమ్మవారు కూడా ఉండాలి. కాబట్టి మమ్ములను స్వామి నువ్వు ఆ విధంగా దూరం చేయవద్దు. మేము గోపికలము,
నీవు గోవిందుడవు. కాబట్టి ఇది విడదీయరాని యొక్క బంధం స్వామి. కృష్ణ, నీవు ఆనాడు గోవర్ధన పర్వతాన్ని నీవు అవలీలగా పైకెత్తినప్పుడు ఏమన్నావు నువ్వు? మేమందరం భయపడి దూరంగా పరిగెత్తుతుంటే అన్నావు, నేనుండగా మీకేం భయం లేదు, నేను గంధర్వుడనో లేదో రాక్షసుడనో ఒక దేవుడనో కాను, మేము నీ వాళ్ళను, నీకు రక్షకులము, నీకు రక్షకుడిని అంటూ ఆనాడు మా అందరికీ ధైర్యం చెప్పి అందరినీ ఆ గోవర్ధన పర్వతం కిందికి తెచ్చుకొని రక్షించిన వాడు కదా. మరి ఆనాడు మీ అందరికీ నేను రక్షకుడు అని చెప్పినటువంటి ఆ మాటలు మరి ఇప్పుడేమైపోయాయి? కాబట్టి రక్షించవలసినటువంటి బాధ్యత, నీ రక్షకత్వ గుణం అది ఎటూ పోవడానికి వీల్లేదు. కాబట్టి మమ్మల్ని రక్షించవలసిందే. అరియాద పిళ్ళైగళం అంబినాల్ అన్నారు. అంటే మేము అజ్ఞానులమైనటువంటి పిల్లలము, ప్రేమతో పిలిచాము నిన్ను. కాబట్టి ఆ విధంగా ఎప్పుడో మేము ఏ విధంగానో పిలిచామనేటువంటి అలాంటి ఆ పిలుపులో ఏదైనా లోపాలు ఉంటే కూడా వాటిని పరిగణనలోకి తీసుకోవద్దు స్వామి. అయినా నిన్ను పొట్టి పేర్లతో ఇంతకాలం పిలిచాము అనేటువంటి భావన నీలో ఉండకూడదు. ఉందన్నై చిరువేరు అలై తనవం శ్రీరి అరుళాదే. నిన్ను చిన్ని పేర్లతో పిలిచినందుకు నిజంగానే మేము బాధపడుతున్నాం స్వామి. ఈ గోవిందనామం అనేది వచ్చిన తర్వాత నీకు అది ఎంత ప్రీతిపాత్రమో తెలుసు. అంతకుముందు ద్రౌపది తనకు వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు ఎన్ని పేర్లతో పిలిచినప్పటికీ కూడా నీవు వస్త్రాలను అనుగ్రహించలేదు. కానీ ఎప్పుడైతే ఆమె గోవిందా అంటూ పిలిచిందో ఆ ఆర్తిని చూచినటువంటి నీవు ఆమెకు అక్షయమైన వస్త్రాలనిచ్చి ఆమె మానాన్ని కాపాడావు స్వామి. కాబట్టి ఇప్పుడు నేను కూడా మిమ్మలను గోవిందా అంటూ పిలుస్తున్నాం. నీకు ఎంత ప్రీతిపాత్రమైందో తెలుసు. కాబట్టి గోవిందా, మేము కోరినటువంటి మా కోరికలను తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడివి, సమర్థుడివి. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించు గోవిందా అంటూ వాళ్ళందరూ కూడా చేతులు జోడించి ఆ స్వామిని ప్రార్థించారు ఈ పాసురంలో. సరే, వాళ్ళ ప్రార్థనలు విన్నటువంటి స్వామి ఏం చేస్తాడు అనేది మనం రేపటి పాసురంలో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణ ఆత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.